గ్రామీణ తపాలా ఉద్యోగుల న్యాయమైన హక్కుల కోసం పోరాడుతున్న ఆల్ ఇండియా ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ మహాదేవయ్యను కక్షపూరితంగా అప్రజాస్వామికంగా సర్వీస్ నుంచి తొలగించడం సరికాదని వెంటనే తమ నేతను విధుల్లోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు కడియం కావ్య గ్రామీణ తపాలా ఉద్యోగుల సంఘం జాతీయ అధ్యక్షులు బొద్దున వెంకటేశ్వర్లు వినతిపత్రం అందజేశారు. 2023 డిసెంబర్లో కేంద్ర ప్రభుత్వం నియమించిన కమలేష్ చంద్ర కమిటీ సానుకూల సిఫారసులను అమలు చేయాలని పలుమార్లు నిరసన తెలియజేసినా స్పందించకపోవడంతో 4 రోజులు నిరవధిక సమ్మె చేయడం జరిగిందని తెలిపారు. అలాంటి చట్టబద్ధమైన సమ్మెను గుర్తించి తమ డిమాండ్లను అమలు చేయకపోగా అప్రజాస్వామికంగా తమ నేతను విధుల్లో నుంచి తొలగించడం పట్ల దేశవ్యాప్తంగా లక్షలాది మంది గ్రామీణ తపాలా ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా వ్యక్తిగతమైన కక్ష సాధింపు ధోరణి విడనాడి తమ హక్కుల నేత మహాదేవయ్యను విధుల్లోకి తీసుకోవడానికి తమ వంతు సహాయం అందించాల్సిందిగా ఎంపీ కావ్యకు విజ్ఞప్తి చేశారు. బుధవారం సుబేదారిలోని ఎంపీ క్యాంప్ ఆఫీసులో హనుమకొండ డివిజన్ అధ్యక్షుడు పెరుమాళ్ల తిరుపతి చంద్రశేఖర్తో కలిసి ఈ వినతిపత్రం సమర్పించారు.